హాయ్, నేను సురేష్ కవిరాయిని, ఏబిఎన్ డిజిటల్ సినిమా ఇన్ఛార్జ్. ఈరోజు మళ్ళీ పెళ్ళి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ పెళ్ళి నరేష్, పవిత్ర, లోకేష్ ఇందులో లీడ్ పేరుగా నటించారు. ఎంఎస్ రాజు దీనికి దర్శకత్వం వహించాడు. సురేష్ బొబ్బిలి దీనికి సంగీతం, బాలరెడ్డి సినిమాటోగ్రఫర్ దీనికి. అయితే 50 ఏళ్ల తర్వాత కృష్ణ విజయ నిర్మల స్థాపించిన విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ని నరేష్ మళ్ళీ పైకి తీసుకొచ్చి దాని మీద ఈ సినిమా నిర్మించారు. మళ్ళీ పెళ్ళి అన్నది పవిత్ర, నరేష్ నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా అని అంటున్నారు. ప్రచార చిత్రాల్లో అలాగ అనిపించాయి. అయితే సినిమా ఎలా ఉందో మనం చూద్దాము. అసలు సినిమా కథ ఏంటంటే, ఇందులో పాత్రల పేర్లు వేరే పేర్లు పెట్టినా కూడా మనకు అర్థమైపోతుంది. నరేష్ పేరు నరేంద్ర, పవిత్ర లోకేష్ పేరు పార్వతి, సౌమ్య సేతుపతి, ఆమె వనిత విజయ్ కుమార్ వేసింది ఆ పాత్రలో. నరేషు సౌమ్య సేతుపతి పెళ్లి చేసుకొని ఓ పిల్లని కానీ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో కలతలు వస్తుంటాయి, ఇద్దరు సరిగా ఉండరు. అదే సమయంలో కర్ణాటక నుండి పార్వతి అనే ఆమె నరేష్తో పాటు సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. నరేష్ ఆమెను షూటింగ్లో చూసి ఆమె మీద మనసు పడి ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కూడా నరేష్ను ప్రేమిస్తుంది. ఇద్దరు ఒకటవుతారు, అంటే కలుస్తారు. ఇద్దరు కూడా వాళ్ళ మనసులు కలుస్తాయి, ప్రేమిస్తున్నారు. అయితే నరేష్ మూడో భార్య ఈలోపు వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని, నరేషు ఆస్తి మీద ఆమె కన్నేసి ఎట్లయినా కొంత డబ్బులు ఆయన దగ్గర తీసుకోవాలని ఈ స్టోరీలో అది చేస్తూ ఉంటుంది ఆమె. ఈలోపు నరేషు, పవిత్ర బెంగళూరు వెళ్తారు. వెళ్ళాక అక్కడ ఈ మూడో భార్య తాలూకా ఛానల్ ఒకటి ఉంటుంది, టవర్ ఛానల్ని ఇందులో పెడతారు. ఆ ఛానల్ వాళ్ళు నరేష్ని, పవిత్రని ఒక దగ్గర ఉండి వీడియో తీసి అది ప్రసారం చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి దొరకకుండా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. దీంట్లో నరేష్కి మూడో భార్యకి ఏమైంది, అలాగే పవిత్ర బ్యాక్డ్రాప్లో ఉండే స్టోరీ ఏంటి, ఇవన్నీ సినిమా రూపంలో వస్తాయి. అయితే సినిమా నేను మొత్తం కథ చెప్పట్లేదు. పవిత్ర బ్యాక్డ్రాప్ ఏంటన్నది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఆమె ఏం కష్టాలు పడింది ఏంటి, ఆమె హస్బెండ్ ఆమెను ఎట్లా అరెస్ట్ చేశారు, అదంతా కూడా. నరేష్కి మూడో భార్యకి ఏమైంది, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది, అవన్నీ కూడా మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు సినిమా గురించి డిస్కస్ చేద్దాం, ఎలా తీశారు ఏంటని. దీనికి దర్శకుడు ఎంఎస్ రాజు, రచన దర్శకత్వం ఎంఎస్ రాజు అన్నా కూడా ఇది మనం రోజు నరేష్ మూడో భార్య, పవిత్ర, ఈ ముగ్గురు మనకి గత కొన్ని నెలల నుండి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 year నుండి మనకు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. వాళ్ళ విజువల్స్, వాళ్ళ ఆరోపణలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా ఎక్యూజ్ చేసుకుంటున్నారు, అవన్నీ చూస్తున్నాం. అలాగే బెంగళూరులో నరేషు, పవిత్ర ఉన్నప్పుడు ఆమె రమ్య రఘుపతి వెళ్ళి ఆ హోటల్ దగ్గర మీడియా వాళ్ళతో ఎంత హడావిడి చేశారో, ఇవన్నీ మనం న్యూస్లో నిజ జీవితంలో చూసాం. ఇవే నరేష్ సినిమాలో పెట్టాడు. అయితే ముందు జాగ్రత్త చర్యగా నరేష్ ఏంటంటే, ఇందులో పాత్రలు కానీ సంఘటనలు కానీ ఎవరిని ఉద్దేశించింది కావు అని పెట్టేశారు. కాబట్టి ఎవరు దీనిని ఏం చేయలేరు, ఎందుకంటే ఇది ఫిక్షనల్ స్టోరీ అనేసాడు. కానీ చూస్తున్న వాళ్ళకి, ప్రేక్షకులకి, అందరికీ కూడా ఇది అర్థమైపోతుంది. ఏమని, నరేష్ నిజ జీవితంలో జరిగే సంఘటన, నిజ జీవితంలో అంటే ఓన్లీ ఈ పవిత్ర పరిచయం అయిన దగ్గర నుండి నరేష్ ఎలా చేశాడు ఏంటి, ఆ పవిత్ర ఎలా పరిచయము, మూడో భార్యని ఎలాగ. ఈయన ఏంటంటే మూడో భార్య మీద రివెంజ్ తీర్చుకున్నట్టే ఈ సినిమా కనబడింది. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు ఇది ఎవరి మీద రివెంజ్ కాదన్నారు, కానీ సినిమా చూసినాక క్లియర్గా అర్థమైపోతుంది నరేష్ తన మూడో భార్య మీద రివెంజ్ తీర్చుకుందుకు ఈ సినిమా తీశాడు. ఎందుకంటే మూడో భార్యని ఒక బ్రహ్మరాక్షసులా చూపించాడు, ఆమెకు వేరే సంబంధాలు అంటగట్టారు ఈ సినిమాలో. నేను చెప్పింది అంటే మూడో భార్యని అంత క్రూరంగా చూపించాడు. ఎందుకు అంతలా చూపించాలి, ఆయన పర్సనల్ లైఫ్ మనకెందుకు చూపించాలి, ఇంకా వేరే కథలు లేవా? ప్లస్ ఇవన్నీ కాకుండా కృష్ణ గారిని, వాళ్ళ అమ్మగారిని కూడా ఇందులో ఉపయోగించేసుకున్నాడు ఆయన. ఇవన్నీ కాకుండా ఒక సీన్లో అయితే
ఆ వనితా విజయ్ కుమార్ వేసిన పాత్ర అదే ఆమె సౌమ్య సేతుపతిని ఈయన నడ్డి మీద కాలుతో తంతాడు. అది ఎంత తప్పండి. ఆమె స్త్రీ నిజంగానే నిజ జీవితంలో నరేష్ మూడో భార్య తప్పు చేసే ఉండొచ్చు, ఆమెది తప్పే అవ్వచ్చు, కానీ సినిమాలో అంత ఘోరంగా చూపించాల్సిన అవసరం ఏముంది? అది చాలా తప్పు. ఇంకా మీకు ఎంఎస్ రాజు గారు ఏంటంటే మంచి సినిమాలు చేశాడు ప్రొడ్యూసర్గా, కానీ డైరెక్టర్గా వచ్చేటప్పటికి మాత్రం కొంచెం మంచి అంటే కొంచెం సబ్జెక్టులు అంత మంచివి ఎంచుకోవట్లేదు ఎందుకో ఆయన. మరి ఆయన ప్రాబ్లం ఏంటో మరి మనకు తెలీదు. అలాగే సినిమాలో మ్యూజిక్ అది పర్వాలేదు. పవిత్ర యంగ్గా ఉండేటప్పుడు అనన్య నాగళ్ళని చూపించారు, ఆమె కూడా బాగానే ఉంది, సినిమాలో ఆమె బాగుంది. ఆమె మీద సాంగ్ కూడా చేశారు. మరి ఎంఎస్ రాజు గారికి వర్షం పడితే సెంటిమెంట్ అనుకుంటా, వర్షంలోనే సాంగ్ చూపించాడు. ఆయన కూడా ఈ సినిమా ఇంకా మనం చూస్తున్నప్పుడల్లా మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా న్యూస్ రోజు చూస్తున్నాం వాళ్ళ గురించి, నరేష్ గురించి, పవిత్ర గురించి అవన్నీ. సో సినిమాలో మీకేమీ అరే నెక్స్ట్ ఏమవుతుందా ఏమి అనిపించదు, ఎందుకంటే మీకు తెలుస్తుంది ఆల్రెడీ ఏమవుతుంది అనేది, మీకు తెలుసు కాబట్టి బయట. అందుకని సినిమాలో ఏం పెద్ద విషయం లేదు, అంత ఎమోషనల్ సీన్స్ లేవు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏవో అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న సెటైర్లాగా ఉంటాయి. నరేష్ ఏజ్ మీద, నరేష్ పెళ్ళిళ్ళ మీద చిన్న చిన్న సెటైర్లు లాంటివి వేశారు, కావాలని ఆయన వేసుకున్నాడు అంతే. సినిమాలో అయితే ఏం విషయం లేదు. మళ్ళీ పెళ్ళి అన్నది టైటిల్ కూడా ఎందుకు పెట్టాడంటే ఆయనకు 3 పెళ్ళిళ్ళు అయ్యే, పవిత్ర 4వ పెళ్లి చేసుకుంటున్నాడు, మళ్ళీ పెళ్ళి అని పెట్టాడేమో కానీ మరి మళ్ళీ పెళ్ళి అన్న టైటిల్ కూడా ఎందుకు పెట్టాడో తెలియదు. కానీ దీనికి పబ్లిసిటీ అయితే బాగా వచ్చింది. ముందు విడుదలకు ముందు ఈ ట్రైలర్స్, ప్రమోషనల్ వీడియోస్ అన్నీ కూడా బాగా చూశారు. ఆయన వాటిని బాగా యూజ్ చేసుకున్నాడు. ఆయన పర్సనల్గా కూడా కొన్ని చెప్పి ఈ సినిమాకి కావలసినంత దాన్ని ఏమంటారు మసాలా తెచ్చుకున్నాడు. కానీ సినిమాలో విషయం లేనప్పుడు ఎవడు చూడ్డు. సినిమా చూడాల్సినంత విషయం లేదు సినిమాలో. అందుకని ఈ సినిమాని మీరు కావాలంటే మిస్ చేయొచ్చు, ఓటీటీలో తొందరగానే వచ్చేస్తుంది, ఓటీటీలో చూసుకోవచ్చు అంతే. ఇంకో రోజు ఇంకో సినిమా రివ్యూతో మనం కలుద్దాం.